అండి, అందరికీ నమస్కారం. ఈ వీడియోలో నేను మీకు నార్మల్ రైస్తో బగారా రైస్ని అయితే ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో అయితే చూపిస్తానండి. చాలా బాగా వస్తుందండి, పొడి పొడిలాడుతూ మనకి తినే కొద్దీ తినాలనిపిస్తుంది. టేస్ట్ అయితే అంత బాగుంటుంది. చాలా సింపుల్గా కూడా ప్రిపేర్ చేయొచ్చు. ఈ బగారా రైస్ని అయితే ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో అయితే ఇప్పుడు చూద్దాం. దీనికోసం నేను ఇక్కడ 2 గ్లాసుల బియ్యాన్ని అయితే తీసుకున్నానండి. ఇదిగోనండి, ఇదే గ్లాస్తో 2 గ్లాసుల రైస్ అయితే తీసుకున్నాను, ఎందుకంటే మనకి కొలతగా ఉండాలి. ఇప్పుడు వీటిని శుభ్రంగా ఇలా క్లీన్ చేసి పక్కన పెట్టుకున్నాను. వాటర్తో 2 టైమ్స్ అయితే కడిగి ఇలా పక్కన పెట్టానండి. ఇప్పుడు ఇందులోకైతే కొద్దిగా జీడిపప్పు, ఒక 2 బిర్యానీ ఆకులు, ఒక స్టార్ ఫ్లవరు, అలాగే దాల్చిన చెక్క, 2 ఇలాచీలు, లవంగాలు, కొద్దిగా షాజీరాని అయితే తీసుకున్నానండి. ఇప్పుడు ఒక 2 ఉల్లిపాయలండి, మీడియం సైజ్ ఉల్లిపాయలని ఇలా చీలికలుగా చక్కగా కట్ చేసుకోవాలి. అలాగే కొద్దిగా పుదీనా, కొద్దిగా కొత్తిమీర, ఒక 2 టమాటాలు, 6 నుంచి 7 పచ్చిమిర్చిని ఇలా చీలికలుగా కట్ చేసుకోండి, లేదంటే ఘాట్లు పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ పై ఒక కడాయి అయితే పెట్టుకోవాలి. ఈ బగారా రైస్ని ఎందులో ప్రిపేర్ చేస్తామో అదే కడాయి అయితే పెట్టుకోండి. ఇందులో ఒక 5 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోండి. అలాగే 1 స్పూన్ అయితే గీ వేయండి. వేసి చక్కగా ఇలా వేడవ్వనివ్వాలి. ఇది వేడయిన తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న బిర్యానీ ఆకు, షాజీరా వీటన్నిటిని కూడా ఇందులో వేసి చక్కగా ఫ్రై చేయాలి. ఇప్పుడు ఇందులో జీడిపప్పు పలుకులు కూడా వేయండి. వేసి చక్కగా ఇలా ఫ్రై చేయాలి. ఇవి కొద్దిగా వేగిన తర్వాత మనం తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలను కూడా వేసుకుని చక్కగా వేయించండి. తర్వాత పచ్చిమిర్చిని కూడా వేసుకోవాలి. ఉల్లిపాయలు వేసిన తర్వాత ఇవి కొంచెం ఎర్రగా వచ్చేంత వరకు చక్కగా వేయించండి. ఇందులో సాల్ట్ అయితే వేయండి, రుచికి సరిపడా సాల్ట్ వేయండి. ఇప్పుడు 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయండి. వేసి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేయాలి. ఇలా ఫ్రై చేసిన తర్వాత 1 స్పూన్ ధనియాల పౌడర్ వేయండి. అలాగే కొద్దిగా గరం మసాలా పౌడర్ వేయండి. వేసి చక్కగా ఇలా ఫ్రై చేయండి. తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలను కూడా వేసుకోవాలి. వేసుకొని ఇలా ఫ్రై చేయాలి. టమాటా ముక్కలు సాఫ్ట్ అయ్యేంత వరకు ఇలా ఉంచండి. ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర తరుగు వేయండి. తర్వాత పుదీనా వేయండి. వేసి మొత్తం ఇలా మిక్స్ చేయాలి. మనం ఏ గ్లాస్తో రైస్ అయితే తీసుకున్నామో అదే గ్లాస్తో వాటర్ అయితే వేసుకోవాలి. 1 గ్లాస్ రైస్కి 2 గ్లాసులు వాటర్ అయితే వేయండి. నేను ఇక్కడ 2 గ్లాసులు రైస్ తీసుకున్నాను కనుక 4 గ్లాసులు వాటర్ అయితే వేసాను. వేసి మొత్తం ఇలా మిక్స్ చేయాలి. ఇప్పుడు మూత పెట్టి 1 పొంగు వచ్చేంత వరకు మరగనివ్వండి. మీకు 1 పొంగు వచ్చిన తర్వాత చూపిస్తున్నాను చూడండి. ఇప్పుడు మనం క్లీన్ చేసి పెట్టుకున్న రైస్ని అయితే ఇందులో వేసుకోవాలి. రైస్ అంతా వేసిన తర్వాత ఒక్కసారి గరిటెతో మిక్స్ చేయండి. ఈ టైంలోనే మీరు సాల్ట్ కూడా చెక్ చేసుకోండి, సరిపోకపోతే వేసుకోవచ్చు. ఇప్పుడు మూత పెట్టి 1 పావు గంట అయితే ఉడికిస్తే సరిపోతుంది. మీకు 5 నిమిషాల తర్వాత నేను చూపిస్తాను. మీకు స్టవ్ సిమ్లో పెట్టండి. 5 నిమిషాల తర్వాత చూపిస్తున్నాను చూడండి. మనకు చక్కగా ఉడుకుతూ ఉంది కదండి. ఇప్పుడు ప్లేట్ మూత పెట్టి 10 నిమిషాలు ఉడికిస్తే మనకు రెడీ అవుతుందండి. ఈ టైంలోనే కొద్దిగా కొత్తిమీర, పుదీనా వేసి చక్కగా ప్లేట్ మూత పెట్టండి. మీకు 10 నిమిషాల తర్వాత నేను మళ్ళీ చూపిస్తాను. మీకు చూపిస్తున్నాను చూడండి. 10 నిమిషాల తర్వాత అయితే గరిటెతో ఒక్కసారి ఇలా మిక్స్ చేయండి. కొంచెం పలుకుందండి. మళ్ళీ మీకు 2 మినిట్స్లో అయితే చూపిస్తాను. ఇదిగోనండి, మనకి వేడివేడిగా బగారా రైస్ అయితే రెడీ అయిపోయింది. మీరు ఒక్కసారి అయితే రైస్ చూసి చెక్ చేసుకోండి ఉడికిందో లేదో. లేదు అంటే గరిటెకి మనకి రైస్ ఏం అంటకుండా వస్తే మనకి రెడీ అయిపోయినట్టే. ఇదిగో చూసారా, చక్కగా కుక్ అయిపోయింది. ఇక సర్వ్ చేసుకోవడమేనండి ఈ బగారా రైస్ అయితే. వేడివేడిగా మనకి బగారా అన్నం అయితే ప్రిపేర్ అయిపోయిందండి.
ఇక సర్వ్ చేసుకోవడమే. మనకి వెజ్ కర్రీతో కానీ నాన్ వెజ్ కర్రీతో కానీ దేనితో అయినా చాలా బాగుంటుందండి. నేను ఇక్కడ ఆలూ కర్రీ ఉల్లి చట్నీతో అయితే సర్వ్ చేసుకున్నాను. మీరు కూడా ఒక్కసారి అయితే ఈ ప్రాసెస్లో ట్రై చేసి చూడండి. మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. ఓకేనండి, ఈ వీడియోని నేను ఇంతటితో క్లోజ్ చేస్తున్నాను. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే 2-3 వీడియోలు చూడండి. మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనండి, బాయ్.